ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. SSD టోకన్స్ గురించి చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతా ఉన్నారండి. దానికి సంబంధించి ఈ వీడియో చివరిలో అయితే చూద్దాము. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ కొత్తగా ఓపెన్ చేశామండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వాట్సాప్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో మనం ఇప్పుడు చూసుకుంటే SSD టోకన్స్ వచ్చేసి ముందు రోజు 9 గంటలకైతే ఇస్తూ ఉన్నారండి. ప్రజెంట్ అప్డేట్ మీరు చూసుకుంటే ద ఇష్యూయన్స్ ఆఫ్ SSD టోకన్స్ వచ్చేసి 9 గంటలకైతే ఎస్టర్డే స్టార్ట్ అయ్యిందండి. శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం ఈ 3 ప్లేస్లలో మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనకు ఈ రోజు తేదీ వచ్చేసి 10 అండి. కానీ 11వ తేదీకి సంబంధించిన టోకన్స్ కూడా ఇష్యూ చేయడం స్టార్ట్ చేసేస్తూ ఉన్నారు. భక్తులు రద్దీ ఎక్కువ అయ్యే కొద్దీ అయితే మాత్రం మనకు టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తూ ఉంటారండి. ఆ రోజుటి టోకన్స్ ఆ రోజుకే అనేసి అయితే ఇప్పుడు ఇవ్వట్లేదు. ముందుగా వెళ్ళినా కూడా రద్దీ ఎక్కువ అయ్యే కొద్దీ 10వ తేదీ కంప్లీట్ అయితే నెక్స్ట్ 11వ తేదీ ఇలాగే ఇచ్చేస్తూ ఉన్నారండి. మన కామెంట్స్లో కూడా ఒకరు శ్రీవారి భక్తులు అయితే మెసేజ్ చేశారండి. అంటే నన్నైతే మెసేజ్ చేశారు, రేపు మార్నింగ్ తిరుపతి దగ్గర 3:30కి చేరుకుంటూ ఉన్నాము, SSD ప్రీ దర్శన్ టికెట్ దొరుకుతాయి సార్ అనేసి అయితే అడిగారండి. సో మనం చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ నేనైతే మెసేజ్ చేశానండి, మీకు టోకన్స్ అనేవి తీసుకున్నారా సార్ మీరు అనేసి. తెల్లవారుజామున అయితే మెసేజ్ చేశారు, దొరికాయి, రేపు మార్నింగ్ వచ్చింది అనేసి అయితే మెసేజ్ చేశారు. అంటే 10వ తేదీకి సంబంధించినవి ఈ రోజుకి సంబంధించిన టోకన్స్ అనేవి అయిపోయాయండి. సార్ వారు వెళ్ళేటప్పటికి రేపటి మార్నింగ్ అయితే టికెట్స్ దొరికినాయి అనేసి అయితే మెసేజ్ చేశారు. శ్రీవారి మెట్ల మార్గంలో కూడా మీరు టోకన్స్ అనేవి చూసుకోవచ్చండి. మనకు 6 గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ భక్తుల రద్దీని బట్టి ఈ టైం స్లాట్ టోకన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. అవైలబుల్ టోకన్స్ ఎన్ని ఉన్నాయి ఏమి అనేసి టైం ప్రకారం అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి అయితే మీరు వెరిఫికేషన్ కోసం అయితే చూసుకోవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12వ తేదీన పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరగనుంది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం వాహన సేవను SYBC ద్వారా లైవ్లో వీక్షించవచ్చండి. ప్రత్యక్ష ప్రసారం SYBC ఛానల్ అయితే చేస్తూ ఉంటుంది కాబట్టి గరుడ సేవని రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు SYBC ఛానల్లో మనం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. తిరుమలలో ఫిబ్రవరి 12వ తేదీన జరగనున్న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో శ్రీ CH వెంకయ్య చౌదరి శుక్రవారం తిరుమల గోకులం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారండి. ఈ సందర్భంగా అదనపు ఈవో గారు మాట్లాడుతూ, తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థ ఉత్సవాలలో ఒకటైన రామకృష్ణ తీర్థ ముక్కోటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల కోసం షామియానా, రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. టీటీడీ భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం భద్రత, అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం, ఆరోగ్యం, అటవీ విభాగాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పాప వినాశనం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీకి అవసరమైన శ్రీవారి సేవకులను నియమించాలని కోరారు. అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులను, వృద్ధులను అనుమతించబోమని తెలియజేశారు. తీర్థం వద్ద పూజలు సకాలంలో పూర్తి చేయాలని ఆలయ సిబ్బందిని ఆదేశించారు. కాగా గోగర్భం డ్యాం పాయింట్ నుండి పాప వినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు APSRTC నుండి బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతించనున్నట్లు తెలిపారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 13వ తేదీన కోయిలాల్వార్ తిరుమంజనం అనేది జరుగుతుందండి. ఫిబ్రవరి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేవి నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగానే కోయిలాల్వార్ తిరుమంజనం అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 6:30 గంటల నుంచి 11 గంటల వరకు కోయిలాల్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఆలయ ప్రాంగణము, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం,
గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికైతే అనుమతిస్తారు. విశాఖపట్నంలో HPCL కంపెనీలో పనిచేస్తున్న శ్రీ PS రవికుమార్ దంపతులు ఆదివారము టీటీడీకి చెందిన శ్రీ SV సర్వశ్రేయస్ ట్రస్టుకు 10,116,000 రూపాయలు విరాళంగా అందజేశారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల భాగంగా 4వ రోజు ఆదివారం సాయంత్రము ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారండి. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారు ఉత్సవాలకు స్వప్న తిరుమంచనం అనేది నిర్వహించారు. అలాగే సాయంత్రము 6:30 నుండి 8 గంటల వరకు ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. సోమవారం నుండి బుధవారం వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై 7 చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు. మీరు చూసుకుంటే SSD టోకన్స్కు సంబంధించినవి చాలా డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారండి. నైట్ 9 PM ఉదయం అంటే తెల్లవారుజామున 9 PM అనేసి అయితే అడుగుతూ ఉన్నారు. రాత్రి 9 గంటల నుంచి అయితే నెక్స్ట్ డేకి సంబంధించినవి ఇస్తూ ఉన్నారండి. అలాగే శ్రీనివాసంలో SSD టోకన్స్ తీసుకుంటే నడక మార్గంలో వెళ్ళవచ్చా అనేసి కూడా అడుగుతూ ఉన్నారు. ఎలా అయినా వెళ్ళొచ్చండి. శ్రీనివాసంలో తీసుకున్నా, భూదేవి కాంప్లెక్స్లో తీసుకున్నా కూడా, విష్ణునివాసంలో ఈ 3 ప్లేసులలో తీసుకున్నా మీరు నడక మార్గంలో అయినా వెళ్ళొచ్చు, బస్సు మార్గంలో అయినా వెళ్ళొచ్చు. కాకపోతే శ్రీవారి మెట్ల మార్గంలో తీసుకుంటే మాత్రమే మనము మెట్ల మార్గంలోనే వెళ్ళాలి. స్కానింగ్ చేసుకుని వెళ్తేనే దర్శనానికి అయితే అలో చేస్తారండి. 1200 మెట్టు దగ్గర మనకు SSD టోకన్స్ అనేవి ఎప్పుడు వెళ్ళినా కూడా దొరుకుతాయండి. కాకపోతే మీకు ఆ రోజుకి సంబంధించిన టోకన్స్ దొరకకపోయినా నెక్స్ట్ డేకి సంబంధించిన టోకన్స్ అయితే దొరుకుతాయండి. ఒకవేళ మీకు కంపల్సరీ ఆ రోజు టోకన్స్ కావాలి అనుకుంటే మాత్రం ముందు రోజే వెళ్ళి టోకన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇంతేనండి SSD టోకన్స్ గురించి అయితే మాత్రము. ఇంకా దీనికి సంబంధించినవి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి, వెంటనే రెస్పాండ్ అవుతాము. ఇంతేనండి ప్రస్తుతం ఉన్న తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.